రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఏంట్రా అంటే చచ్చిపోతున్నారు ఇరాన్తో. ఎవడు దొరికితే ఆయన వేసుకుపోతా, నేను యుఎస్ఏని 1v1 బోను కాబట్టి ఎవడు దొరికితే ఆయన పట్టుకెళ్ళిపోతా. చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా, ఆ పాము అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టు చచ్చిపోలే, కనపడిన అందరిని కాటేస్తుంది, ప్రతి పిల్లోడిని కాటేస్తుంది. హాయ్ మామా, నా పేరు లక్ష్మణ్, భీమ్, దట్స్ మై డాగ్. ఓకే, సో బేసిక్గా ఈ వీడియో ఏంటంటే ప్రపంచంలో ప్రస్తుతం నడిచే నెంబర్ 1 టాపిక్ ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎందుకు చూడాలరా, నువ్వేంట్రా కొత్తవాడివి, నీ దగ్గర ఏంది వినడం అంటే, నాకు బేసిక్గా ఏ ఐడియా లేదు భయ్య. ఇరాన్కి యూఎస్ఏకి అసలు గొడవ ఏంటి, ఎందుకు స్టార్ట్ అయింది, రూట్ కాజ్ అనేది నాకు ఐడియా లేదు. బట్ స్టిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి ఎన్నో ట్రస్టెడ్ రీసోర్సెస్లో చూసి చదివి తెలుసుకున్నాను. బేసిక్గా నాలాగా కంటెక్స్ట్ లేని వాళ్ళందరికీ ఈజీగా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూఎస్ఏ వర్సెస్ ఇరాన్ వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి, ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు అనేది ఒక 4 పార్ట్స్లో డివైడ్ చేసుకుందాం. యూఎస్ఏ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇరాన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మన కంట్రీ ఇండియా ఎలా ఎఫెక్ట్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ కంటెక్స్ట్ గురించి మాట్లాడుకుందాం. యూఎస్ఏకి ఇరాన్ అంటే పడదు భయ్య, ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ మిసైల్స్, న్యూక్లియర్ టెక్నాలజీ తయారు చేస్తున్నారు. యూఎస్ఏకి అంత ఈజీగా వేరే వాళ్ళు తయారు చేస్తే నచ్చదు. పైగా ఇరాన్ దగ్గర మంచి ఆయిల్ రీసోర్సెస్ ఉన్నాయి, అవి ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలని వాళ్ళు ఎప్పటి నుంచో న్యూక్లియర్ మిసైల్స్ ఇవి తయారు చేస్తే ఇంకా కష్టమైపోద్ది వాళ్ళని కంట్రోల్ చేయడం అని ఆపురా అని చెప్తా అనింది. ఇరాన్ అస్సలు వినలేదు. సో యూఎస్ఏ వాడికి ఇంకా మండింది, ఎలాగైనా ఇరాన్ పైన అటాక్ చేయాలని ఫిక్స్ అయింది. ఇప్పుడు అటాక్ చేయాలంటే ఏం చేయాలి, వాడి ఎనిమీస్తో చేతులు కలపాలి. సో యూఎస్ఏ ఇజ్రాయెల్కి చేతులు కలిపాయి. ఇజ్రాయెల్కి ఏరా అంటే, ఇరాన్ న్యూక్లియర్ టెక్నాలజీ పెరిగిందంటే ఇరాన్ ఫస్ట్ వాడేది ఇజ్రాయెల్ పైనే. సో ఇజ్రాయెల్కి ఇరాన్ని డిస్ట్రాయ్ చేసేయాలని, ఇది రూట్ కాజ్. ఇప్పుడు వార్ ఎలా స్టార్ట్ అయింది అనేది మాట్లాడుకుందాం. యూఎస్ఏ ఇజ్రాయెల్ చేతులు కలిపాయి కదా, February 28 నైట్ 1:30 కల్లా అసలు ఏ అనౌన్స్మెంట్లు ఏమీ లేకుండా వార్ జరుగుతుంది అని ఏం లేకుండా డైరెక్ట్గా కొన్ని మిసైల్స్ని B2 బాంబర్స్ని వదిలింది ఇరాన్ పైకి. B2 బాంబర్స్ ఏంట్రా అంటే అవి జెట్స్. సో ఆయతొల్లా ఖామెనై ఆయన పేరు, ఇరాన్ లీడర్ పేరు, తప్పు పలుకుంటే సారీ, ఆయన పైన ఈ బాంబ్స్ వేశారు. ఎక్కడో 60 feet లోపల ఉన్న, ఎంతో గ్రౌండ్ లోపల ఎక్కడో ఉన్న ఆయన ఫ్యామిలీతో పాటు చనిపోయారు అని చెప్పారు. ఏది, ఇజ్రాయెల్ ప్లస్ యుఎస్ఏ. దీన్ని ఇరాన్ గవర్నమెంట్ నెక్స్ట్ డే కన్ఫర్మ్ కూడా చేసేసింది. Getting information from Israeli sources that the Ayatollah is dead. ఇప్పుడు ఏమనుకున్నారు అందరూ, లీడరే ఫస్ట్ అటాక్లో పోయాడు, పాపం ఎన్నేళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యాడు, ఫస్ట్ అటాక్లో లేచిపోయాడు, ఇంకా ఇరాన్ పడిపోద్దురా అని ఫిక్స్ అయ్యారు. ఫస్ట్లోనే ఇరాన్కి పెద్ద దెబ్బ పడిపోయింది, చెస్లో ఒక క్వీన్ లాగా ఒక మెయిన్ పార్ట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ ఏం రియలైజ్ అయిందిరా అంటే, ఓకే బై యూఎస్ఏ, నేను డైరెక్ట్గా వేయలేను, నాకు తెలుసు, నువ్వు నేను 1v1 వెళ్తే కూడా నేను ఏమీ చేయలేను, అర్థమైంది ఇరాన్కి. ఇరాన్ తెలివిగా ఏం చేసిందంటే, నేనేం చేయలేను కానీ ఫ్రెండ్స్ అందరినీ కొడతాను నేను అని చెప్పి మిసైల్స్ లాంచ్ చేయడం మొదలుపెట్టింది సెలెక్ట్ ఆల్ ఆప్షన్తో. దుబాయ్, ఖతర్, బహ్రెయిన్, కువైట్ అన్నిటిపైకి మిసైల్ వదలడం మొదలుపెట్టింది. అసలు దుబాయ్ వరల్డ్ సేఫెస్ట్ సిటీ, అక్కడ కూడా ఈ బ్లాస్టింగ్స్ ఇవి జరగడం అంటే అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ ఇరాన్ నుంచి. డైరెక్ట్ గా నిన్నేం చేయలేనేమో యుఎస్ఏ, కానీ నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి అందరిపైకి వదలడం మొదలుపెట్టింది. అందరూ సడన్ గా షాక్ అయిపోయారు. ఇది ఈ లోపల యుఎస్ఏ, ఇజ్రాయెల్ వీళ్ళపైకి కూడా మిసైల్స్ వదులుతున్నారు. లాంచ్ చేసిన వాటిల్లో ఒక చిన్న పిల్లల అమ్మాయిల స్కూల్ పైన పడి 165+ స్కూల్ గర్ల్స్ కూడా చనిపోయారని కూడా రిపోర్ట్లు వచ్చాయి. ఏం చేస్తున్నాడు రా అంటే, అందరినీ లాక్కెళ్తా నేను, నాకు దక్కంది ఎవరికి దక్కనేనని చెప్పి అందరినీ లాక్కెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు ఇరాన్. ఇది బేసిక్గా జరిగింది ఫస్ట్ డే. అంటే ఈ కంట్రీస్లో దేన్ని అటాక్ చేస్తుందిరా అంటే, మళ్ళీ దుబాయ్ బేస్ని ఏం అటాక్ చేయదు, దుబాయ్లో ఉన్న యుఎస్ఏ ఎంబసీస్ని, యుఎస్ఏ ఆయిల్ రిసోర్సెస్ని, యుఎస్ఏ మిలిటరీ బేసెస్ని, ఈ కువైట్, ఖతారు, దుబాయ్ వీటిలో ఉన్న యుఎస్ఏ ప్రాపర్టీస్ని మాత్రమే టార్గెట్ చేసి కొట్టడం మొదలుపెట్టింది. అండ్ మీకు డౌట్ రావచ్చు, యుఎస్ఏ అసలు ఈ కంట్రీస్లో ఎందుకున్నాయరా, దుబాయ్, కువైట్, ఖతార్లో ఎందుకున్నాయరా అంటే, యుఎస్ఏ ఈ యుఏఈ కంట్రీస్, యుఏఈ అంటే కువైట్, ఖతారు, దుబాయ్ ఇవన్నీ ఫ్రెండ్స్ వీళ్ళు. సో యుఎస్ఏ వాడు ఏమంటాడంటే, నేను ఎవరినైనా కొట్టడానికి మరీ దూరంగా ఉంటే కష్టం అవుతుంది, నీ బేస్లో కూడా నా మిలిటరీ బేసెస్ని పెట్టు, అక్కడి నుంచి నేను అటాక్ చేసుకుంటాను అని చెప్పి పెట్టిన బేసెస్, ఆ బేసెస్ని ఇరాన్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. నువ్వు యూఎస్ఏ ఫ్రెండ్స్ కదా, నేను కొడతా, నేను పోతే నేను తీసుకుపోతా, యూఎస్ఏకి ఎవడు ఫ్రెండ్ ఉంటే వాడిని తీసుకుపోతా అని రెడీ అయింది ఇరాన్.
ఇది జరుగుతుంది. సో ఇలా యుఎస్ ఎంబసీస్ని వీటిని కొట్టడం మొదలుపెట్టింది. ఈ లోపల సౌదీ అరేబియా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, మా జోలికి రావద్దండి, మాకు దీనికి ఏం సంబంధం లేదు, మా ల్యాండ్ పైన ఉన్న ఎయిర్ నుంచి మీరు మిసైల్స్ వాడినా సరే మేము ఒప్పుకోము అంటే ఇరాన్ వాడు ఏం చేశాడంటే వాడు డ్రోన్స్ తీసుకెళ్ళి సౌదీ అరేబియాలో ఉన్న యుఎస్ ఎంబసీ పైన అటాక్ చేయించాడు. నేను ఎవరిని వదలను భయ్, నువ్వు యూఎస్ఏ ఫ్రెండ్ అయితే నేను వదలను ఫిక్స్ అయింది ఇరాన్. అండ్ ఆల్సో ఇరాన్కి సౌదీ అరేబియా అంటే కూడా పడదు. ఎందుకురా అంటే ఇది జస్ట్ రూమర్స్. మరి రూమర్స్ ఎంతవరకు నిజమో నాకు తెలియదు. యాజ్ ఎ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి కనుక్కున్న మ్యాటర్లు ఇవన్నీ. సౌదీ అరేబియా లీడరే యూఎస్ఏని కెలికి ఇరాన్కి వాడికి గొడవ పెట్టాడు అని టాక్ ఉంది బయట. మరి అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. అందుకని ఇరాన్ వాడు సౌదీ వాడిని కూడా కొట్టడం మొదలు పెట్టాడు. సో ఇలాగా వీళ్ళిద్దరూ ఫస్ట్ వాళ్ళ లీడర్ని లేపేస్తే వాడు మిసైల్స్ని సెలెక్ట్ ఆల్ ఆప్షన్స్తో వేసి అందరిని కొట్టడం మొదలు పెట్టాడు. సెకండ్ పని ఏం చేసిందంటే ఇరాన్, ఇది కూడా అద్భుతమైన ప్లాన్ ఇరాన్ నుంచి, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అని ఒకటి ఉంటుంది, ఏదో మ్యాప్లో ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది ఇక్కడి నుంచి యుఏఈ కంట్రీస్ నుంచి ఆయిల్ ట్రాన్స్ఫర్ అవుద్ది వేరే కంట్రీస్కి. దాన్ని బ్లాక్ చేసి పెట్టేసింది ఇరాన్. వాళ్ళ ఉన్న లొకేషన్కి దాన్ని ఈజీగా బ్లాక్ చేయొచ్చు. తద్వారా వాళ్ళ ప్లాన్ ఏంద్రా అంటే ఆయిల్ డిమాండ్ పెరగడం వల్ల వేరే కంట్రీస్ సఫర్ అవుతాయి. వేరే కంట్రీస్ సఫర్ అయితే ఆటోమేటిక్గా యూఎస్ఏ పైన ప్రెషర్ పెడుతుంది, తగ్గండి రా బాబు మాకు ఆయిల్ ప్రైసెస్ ఎక్కువైపోతున్నాయని. ఇది ఇరాన్ ప్లాన్. ఈవెన్ మన ఇండియాకు కూడా ఈ ఆయిల్ వల్ల ప్రాబ్లం రావచ్చు, బట్ స్టిల్ ఇండియా దగ్గర ఒక 74-80 days వరకు ఆయిల్ రిజర్వ్ ఉందని మన వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఇవన్నీ ఎలాగా ఎఫెక్ట్ చేస్తాయనేది కూడా చెప్తాను మళ్ళీ. నెక్స్ట్ ఏం జరిగిందిరా అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ బ్లాక్ చేశాక ఇరాన్ అక్కడితో కూడా ఆగల. ఇరాన్కి లెబనాన్కి ఫ్రెండ్షిప్ ఉంది. లెబనాన్ ఇజ్రాయెల్ కొట్టడం మొదలు పెట్టింది. అదే లెబనాన్లో హెజబుల్లా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది లైక్ ఇరాన్ ఫ్రెండ్స్ వీళ్ళంతా. సో ఇరాన్ వెళ్ళి వాళ్ళ లెబనాన్ దగ్గరలో సైప్రస్ ఏదంటారో తెలియదు దాన్ని, అక్కడ ఒక యూకే బేస్ని వెళ్ళి కొట్టింది. అంటే వీడు ఇరాన్ వాడు యూకే వాడిని కూడా లాగాడు. ఎందుకురా అంటే యూకే ఎప్పుడు డైరెక్ట్గా యూఎస్ఏకి సపోర్ట్ చేయలే, కానీ యూకే ఏమంటదంటే మా ల్యాండ్స్ని యూఎస్ఏ డిఫెన్స్కి వాడుకోవచ్చు, లైక్ నీ పైన ఉన్న మిసైల్స్ వదులుతున్నా అంటే మా దాంట్లో నీ మిలిటరీ బేస్ పెట్టుకొని వాటిని డిఫెన్స్ చేసుకోవడానికి మాత్రం వాడుకోవచ్చు, ఇలాగా నేను డిఫెన్సివ్గా నీకు హెల్ప్ చేస్తాను అని మాత్రం చెప్పింది. నువ్వు ఎలా హెల్ప్ చేసినా, అఫెన్సివ్గా హెల్ప్ చేసినా నేను ఒప్పుకోను. యూఏఈ కంట్రీస్లో లాగా అటాక్ చేయించుకోవడానికి ఇచ్చినా నేను ఒప్పుకోను. అలాగే యూఎస్ఏ వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి మిలిటరీ బేస్ పెట్టించినా కూడా నేను ఒప్పుకోనని యూకేని కూడా కెలికింది వెళ్ళి. ఇంత వైలెంట్గా కెలికేస్తుంది ఇరాన్ అందరినీ. ఆ తర్వాత ఈ గొడవల్లో కామెడీ ఏంట్రా అంటే కువైట్లో వాడు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా, 3 US జెట్స్ని F-15 జెట్స్ అంటారు, వాళ్ళే కాల్చుకున్నారు. ఇరాన్ ఏముంటుందంటే మేమే కాల్చామంటారు. యుఎస్ వెంటనే రిపోర్ట్ ఏమిచ్చిందంటే ఫ్రెండ్లీ ఫైర్లో జరిగింది ఇది అని అంటది. సో వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే కువైట్ వాడు వారి ఎయిర్ డిఫెన్స్ని ఎవడికి కొట్టాలో అర్థం కాక యుఎస్ వాడికే వెళ్ళి కొట్టేశాడు. 3 F-15 జెట్స్ పడిపోయాయి. దాని తర్వాత ఇరాన్ ఇంకా ఆగల, టర్కీ పైన కూడా మిసైల్స్ వదిలింది. నేను ఎవరిని వదలను బాయ్, అందరినీ లాక్కెళ్తానంటుంది. కాకపోతే ఆ టర్కీ పైన వదిలిన మిసైల్ ఇట్ వాజ్ షాట్ డౌన్ బై నాటో. ఇక్కడ ఇరాన్ ప్లాన్ ఏంటంటే నాటోని కూడా కెలకాలని ఫిక్స్ అయింది, నాటోని కూడా లాగాలి అని. బట్ అది లైక్ ఆ మిసైల్ షాట్ డౌన్ చేసింది నాటో. ఆ మ్యాటర్ అక్కడితో ఎస్కలేట్ అవ్వలేదు, అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇరాన్ ప్లాన్. ప్రతి ఒక్కడిని కెలికేస్తా, యుఎస్ఏతో ఫ్రెండ్షిప్లో ఉన్న ప్రతి ఒక్కడిని నేను కొడతా అని చెప్పి ఫిక్స్ అయి కూర్చుంది. ఇరాన్కి ఉన్న శక్తిలో ఏం చేయగలుగుతుందో ప్రతి ఒక్కటి చేస్తుంది, అద్భుతంగా రిటాలియేట్ అవుతుంది. నేను ఇక్కడ ఇరాన్కి సపోర్ట్ కాదు, యుఎస్ఏకి సపోర్ట్ కాదు, ఏం జరిగిందనేది ఒక కామెడీ వేలో ఈజీగా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఈ గొడవలు అవుతుండగా యుఎస్ ఏం చేసిందంటే నేవల్ ఎక్సర్సైజ్ అని ఒకటి ఉంటుంది, అది మొన్న మన ఇండియా దగ్గర వైజాగ్ దగ్గర ఎక్కడో జరిగింది. వేరే కంట్రీస్ కూడా వాటి నేవల్ షిప్స్ని వాటన్నిటిని పంపిస్తుంది. వాటికి వారికి అసలు సంబంధం లేదు. దాంట్లో ఇరాన్ షిప్ ఉంది, ఆస్ట్రేలియా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అన్నీ అక్కడికి వచ్చి ఒక లైక్ దట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ లాగా అనుకోండి. అక్కడి నుంచి రిటర్న్ వెళ్తున్నప్పుడు యుఎస్ఏ ఎప్పటి నుంచో ఒక సబ్మెరైన్ పెట్టింది వీళ్ళని ట్రాక్ చేస్తా అక్కడ ఇరాన్ షిప్ని. ఎప్పుడైతే అది ఇండియన్ వాటర్స్ దాటిందో, సో దట్ ఇండియన్ వాటర్స్లో కొడితే ఇండియాకి దీనికి కాన్ఫ్లిక్ట్ అవుతుందని ఇండియన్ వాటర్స్ దాటి శ్రీలంక దగ్గరలో ఉన్నప్పుడు కింద నుంచి ఒక మిసైల్ వదిలి ఆ షిప్ని బ్లాస్ట్ చేసేలా చేసింది. ఇరాన్ వెంటనే ఒక స్టేట్మెంట్ వదిలింది, అసలు ఆ షిప్కి వారికి సంబంధం లేదు, ఇలా దాన్ని కొట్టడం ఏంది, ఇలా చేయడం ఏంది అంటే
దానికి అమెరికాలో ఉన్న అఫీషియల్స్ కూడా చెప్పింది ఏంట్రా అంటే, యుద్ధంలో ఫెయిర్ గేమ్స్ ఇవన్నీ చూడకండి, మాకు ఇరాన్ నచ్చదు బాయ్, నేను కొడతాను, దొరికిన చోట దొరికినట్టు కొడతాను, ఇరాన్ ఎట్లా కొడుతుందో నేను అలాగే కొడతాను అని ఫిక్స్ అయింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఏంట్రా అంటే, యుఎస్ డూమ్స్ డే మిసైల్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఏదో అంటారు మినిట్మెన్ 3, పేరు సరిగ్గా పలకలేకపోతున్నా కానీ ఇది ఎలాంటి మిసైల్ అంటే సిమిలర్ టు హిరోషిమా నాగసాకిలో పేల్చిన ఆ పవర్ ఎంతైతే ఉందో దానికంటే పవర్ఫుల్ మిసైల్ ఇది. దీన్ని సమ్ మార్షల్ ఐలాండ్స్, అక్కడ జనాభా ఉంటారులే అని తెలియదు, అక్కడికి టెస్ట్ చేయడానికి వదిలింది మార్షల్ ఐలాండ్స్లో. అంటే మ్యాటర్ సీరియస్ అయిందని. ఇది కనుక వదిలితే గేమ్ చేంజ్ అయిపోద్ది, న్యూక్లియర్ వార్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు చాలామంది సౌత్ కొరియాని కెలకంది కూడా, సౌత్ కొరియా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ రిసోర్సెస్ లేవు పెద్దగా, వాళ్ళ దగ్గర 100% న్యూక్లియర్ టెక్నాలజీ. వాడిని ఎవడైనా కెలికితే లేపేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన, కిమ్ జాంగ్ అనే వ్యక్తి. అమెరికా కూడా భయపడుతుంది ఆయన టచ్ చేయడానికి సౌత్ కొరియాని, ఎందుకురా బాబు ఈ సైకోగాళ్ళతో అని. ఇది ఇప్పటి వరకు జరిగింది. అండ్ ఇందాక స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఈ యుద్ధం వల్ల యూఎస్ఏకి ప్రాబ్లం ఏంటి, ఇరాన్కి ఏం ఎఫెక్ట్స్, మన కంట్రీకి ఏం ఎఫెక్ట్స్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి ఎఫెక్ట్స్ ఏంట్రా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ఏనే కావాలని స్టార్ట్ చేసింది ఎప్స్టీన్ ఫైల్స్ని కవర్ చేయడానికి. పెద్ద పెద్ద వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తున్నాయి, అది కవర్ చేయడానికి యూఎస్ఏనే స్టార్ట్ చేసింది అంటారు. పక్కన పెడితే యూఎస్ఏ చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా, అలాగే కొట్టడానికి ట్రై చేస్తే ఆ పాము అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టు చచ్చిపోలా, కనపడిన అందరిని కాటేస్తుంది, ప్రతి పిల్లోడిని కాటేస్తుంది. అరే నువ్వు ఆ కర్రలు కొట్టినోడితో ఫ్రెండ్స్ రా నువ్వు అని చెప్పి ప్రతి ఒక్కరిని కాటేయడం మొదలుపెట్టింది ఇరాన్. సో ఏం చేస్తుందంటే, అమెరికాతో ఎవడన్నా ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే కొద్దిగా భయపడేలా చేసింది. ఇప్పుడు దుబాయ్ వరల్డ్ సేఫెస్ట్ సిటీ, దానిపైన కూడా అటాక్స్ జరిగాయంటే, అంటే ఎవరినైనా కెలుకుతా, నీ ఫ్రెండ్స్ ఎవడుంటే ప్రతి ఒక్కరిని కెలుకుతా, అందరిని తీసుకెళ్తా అని వార్నింగ్ ఇరాన్ ఇచ్చేది ఇప్పుడు. సో ఇలాగా యూఎస్ఏ పైన ప్రెషర్ బిల్డప్ చేయడానికి ట్రై చేస్తుంది ఇరాన్. నేను పోయేలోపు ఏం చేయగలను అది చేసేస్తాను అని ఇరాన్ పాయింట్. ఇప్పుడు ఇరాన్కి ఏంట్రా డ్యామేజ్ అంటే, ఆబ్వియస్గా మొత్తం వాళ్ళ లీడర్ చనిపోయారు, చాలామంది సీనియర్ అఫీషియల్స్ చనిపోయారు, అండ్ ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ అవుతుంది ఇరాన్కి. బట్ ఏంట్రా అంటే, ఊహించినట్టుగా రిటాలియేట్ అవుతున్నారు, ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోతారు నాతో అంటున్నారు. ఇప్పుడు థర్డ్, ఇండియాకి ఏంట్రా, మన కంట్రీకి, మన ఇండియన్కి ఏంట్రా ప్రాబ్లం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్లో యూఏఈ కంట్రీస్లో ఉన్న ఇండియన్స్ సేఫ్ జోన్లో లేరు ఇప్పుడు ఈ వార్ వల్ల. అది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది దుబాయ్లో ఉంటారు, ప్రాపర్టీస్ తీసుకుని ఉంటారు అక్కడ. లైక్ నౌ దే ఆర్ లివింగ్ ఇన్ దోస్ కంట్రీస్, ఇట్స్ డేంజర్ ఫర్ దెమ్. సెకండ్ పాయింట్ ఏంట్రా అంటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని బ్లాక్ చేసింది కదా, అక్కడి నుంచి ఆయిల్ వస్తుంది ఇండియాకి, 70 to 80% ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు అక్కడ ఆగిపోయిందంటే ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి, ఆయిల్ డిమాండ్ ఎక్కువైపోద్ది. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే పెట్రోల్ ప్రైజెస్ పెరుగుద్ది, పెట్రోల్ ప్రైజెస్ పెరిగితే ప్రతి ఒక్క ప్రైస్ పెరుగుతుంది. ఎందుకంటే ఏం జరగాలన్నా ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. ఆ ట్రాన్స్పోర్టేషన్ జరగాలంటే పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి. వాటి ప్రైజే పెరిగిందంటే మనం తినే కూరగాయల ప్రైస్ వరకు కూడా పెరిగిపోతుంది. అలా ఎఫెక్ట్ అవుతుంది మనకి ఇది. ఇంకోటి ఏంట్రా అంటే, ఇప్పుడు పోనీ ఈ ఆయిల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే, మనకు నెక్స్ట్ ఆయిల్ సప్లై చేసేది రష్యా నుంచి ఆయిల్ రావాలంటే అట్లీస్ట్ ఒక 30-40 days పడుతుందో, ఎంతో లాంగ్ పీరియడ్ పడుతుంది. మన దగ్గర ఇప్పుడు 70 to 80 days వరకు ఆయిల్ రిజర్వ్ ఉంది. సో మేబీ ఇంకొక 30 daysలో మనం డిసైడ్ అవ్వాలి రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా అని. ఎందుకంటే నువ్వు 40th day డిసైడ్ అయితే 80th day వెన్ ఎవర్ యువర్ ఆయిల్ ఈస్ కంప్లీటింగ్ ఇన్ ఇండియా, నీ దగ్గర ఆయిల్ అయిపోయే టైంకి రష్యా నుంచి ఆయిల్ వచ్చి ఉంటుంది. సో 40th day మనం మిడిల్ టైంలో డెసిషన్ తీసుకోవాలి. బట్ రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటే అమెరికాకు నచ్చదు, టారిఫ్ లేస్ దొబ్బుద్ది. కానీ వాళ్ళు స్టార్ట్ చేసిందే, ఇండైరెక్ట్గా వాళ్ళ వల్లే కొనాల్సి వస్తుంది. మరి వాళ్ళు టారిఫ్లు వేస్తారో చేస్తారో తెలియదు. అలా చేస్తే మాత్రం పిచ్చ కామెడీ అది. ఇంకా ఆడికి వాళ్ళకి మెంటల్ అని ఫిక్స్ అయిపోవచ్చు. సో ఇండియా ఇలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ప్రస్తుతం మనం న్యూట్రల్ స్టాన్స్లో ఉన్నాం, ఎవరిని కెలకట్లేదు. అండ్ ఫైనల్గా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఏంట్రా అంటే, చచ్చిపోతున్నారు ఇరాన్తో. ఎవడు దొరికితే ఆడిని వేసుకుపోతా, నేను యూఎస్ఏని 1v1 బోను కాబట్టి ఎవడు దొరికితే ఆడిని పట్టుకెళ్ళిపోతా అని ఉన్నారు. ఇది బేసిక్గా మొత్తం జరుగుతుంది వార్. సింపుల్ టర్మ్స్లో సరదాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, నాకు ఏదైతే ప్రీ కాంటెక్స్ట్ లేదో అలా లేని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యా. బాగుంటే చూడండి, ఇంకా కమెంట్స్ పెట్టండి, ఇంకా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తా. నాకైతే పిచ్ ఇంట్రెస్టింగ్గా ఉంది జరిగేవన్నీ.
సరదాగా మీకు బద్ధకంగా ఉంది, ఓవరాల్గా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇంపార్టెంట్ పాయింట్స్, అఫీషియల్ పాయింట్స్ అయినా తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ వీడియోలు చేస్తా. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఆబ్వియస్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ భీమ్, బాయ్ చెప్పు, బాయ్, షేక్ హ్యాండ్, భీమ్ షేక్ హ్యాండ్, భీమ్ షేక్ హ్యాండ్, గుడ్ బాయ్. ఓకే, భీమ్ కూడా బాయ్ చెప్పేస్తుంది. బాయ్.